హలో వ్యూస్, వెల్కమ్ టు లవ్ స్టోరీస్ బై ప్రియా ఆన్ స్పాటిఫై. నా రావణ్ పార్ట్ 3 చూసే ముందు పార్ట్ 2 చూడండి. ఖుషి పాప ఇన్నోసెంట్ ఫేస్ చూసి కార్తీక్ వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ, అచ్చా మరి ఎవరికి చెప్తావు, మీ డాడీకి చెప్పకుండా అని అడిగాడు. ఖుషి పాప ఒక్క నిమిషం ఆలోచించి, మమ్మీకి చెప్తాను, డాడీకి అస్సలు చెప్పను, పింకీ ప్రామిస్ అని మళ్ళీ గొంతు పట్టుకొని, ప్లీజ్ నన్ను పంపించు అని అడుగుతుంది ఇన్నోసెంట్గా. కార్తీక్ సీరియస్గా ఖుషి పాప వైపు చూస్తూ, ఇంకోసారి వదిలేయమని ఇంటికి పంపించమని అడిగేవో నీ పేరులో ఉన్న ఖుషి నీకు లేకుండా చేస్తా అన్నాడు స్ట్రాంగ్ వార్నింగ్ టోన్లో. ఖుషి పాప భయంగా కార్తీక్ వైపు చూస్తూ వద్దు అన్నట్టు తలూపితే కార్తీక్ ఖుషి బుగ్గ మీద ముద్దు పెట్టి ఖుషి వైపు చూస్తూ, ఇప్పుడరు పాము పాము అని అని అన్నాడు. ఖుషి పాప నోటి మీద వేలు పెట్టుకొని బెదురు కళ్ళతో కార్తీక్ వైపు చూస్తూ సైలెంట్గా ఉంటుంది. కార్తీక్ సీరియస్గా ఖుషి వైపు చూస్తూ, ఇంకోసారి ఇలా పారిపోవాలని చూస్తే ఏం జరుగుతుందో అని నీ ఊహకు కూడా అందదు ఖుషి. నువ్వు లైఫ్ లాంగ్ నాతోనే ఉండాలి, ఉంటావు కూడా. ఉండేలా నేను చేస్తాను. ఫస్ట్ ఇది ఫిక్స్ అవ్వు. నీకు ఇష్టం ఉన్నా లేకున్నా నువ్వు లైఫ్ లాంగ్ నాతోనే ఉండాలి. యు ఆర్ మైన్, డూ యూ గాట్ ఇట్? ఇంకా ఇక్కడి నుంచి నా నుంచి పారిపోవటం అస్సలు జరగని పని. సో బుద్ధిగా తిక్క పనులు ఏమీ చేయకుండా బుద్ధిగా ఉండు అని బేస్ టోన్లో చెప్పడంతో అదిరిపడిన ఖుషి పాప అడ్డదిడ్డంగా ఊపుతుంది తల. అది చూసిన కార్తీక్ చిన్న స్మైల్తో ఖుషి పాప తల పట్టుకొని, ఎక్కువ ఊపకు ఊడిపోతుంది అని అంటూ కార్తీక్ ఖుషికి దూరంగా జరిగి, పో వెళ్ళి రెస్ట్ తీసుకో, రేపటి నుండి నీకు ఎలాగూ రెస్ట్ ఉండదు అని హస్కీ టోన్లో చెప్తే ఖుషి అర్థం కానట్టు మొహం పెట్టుకుని చూస్తుంది కార్తీక్ వైపు. కార్తీక్ వెళ్ళి బెడ్ మీద కూర్చొని తన ఇండెక్స్ ఫింగర్తో ఇటురా అని పిలిస్తే మళ్ళీ ఏమంటాడోనన్న భయంతో ఖుషి పాప అడుగులు అడుగు వేసుకుంటూ చిన్నగా వస్తుంది కార్తీక్ దగ్గరికి. కార్తీక్ ఖుషి వైపు చూస్తూ, ఇంకా దగ్గరికి రా అని అన్నాడు. ఖుషి పాప ఇంకో 4 అడుగులు ముందుకు వేయగానే బీస్ట్ బాబు ఒక్క ఉదుటిన ఖుషిని లేపి వడిలో కూర్చోపెట్టుకుని చుట్టూ చేతులు వేసి పట్టుకుని భుజం మీద తలపెట్టుకుంటాడు. ఖుషి పాపకి జరిగింది అర్థం అవడానికి నిమిషం పట్టడంతో ఈలోపు పాప బాబు ఒడిలో ల్యాండ్ అయింది. అది నిమిషం తరువాత తెలిసిన ఖుషి పాప కంగారుగా కార్తీక్ ఒడిలో నుంచి కిందకు దిగడం కోసం పైకి లేస్తూ ఉంటే కార్తీక్ ఖుషి చుట్టూ ఉన్న చేతులు బిగించి, ష్ కామ్గా కూర్చో అని అన్నాడు చిన్నగా. కార్తీక్ చిన్నగా అన్నా కూడా ఆ వాయిస్లోని బేస్కి ఖుషి పాప చుప్చాప్గా బుద్ధిగా కదలకుండా కూర్చుంది భయంతో. కార్తీక్ ఖుషి వైపు చూస్తూ, రేపటి నుండి నువ్వు నాకంటే ముందే లేవాలి. నేను ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు నువ్వు ఫ్రెష్ అయ్యి నా కోసం కాఫీ తీసుకుని రావాలి. అది కూడా నువ్వే ప్రిపేర్ చేయాలి. నా కోసం అన్నీ నువ్వే కుక్ చేయాలి అని అంటూ ఉంటే ఖుషి పాప తలని స్లో మోషన్లో కార్తీక్ వైపు తిప్పడంతో కార్తీక్ బియర్డ్ గుచ్చుకొని బుగ్గ మీద రుద్దుకుంటూ తల పక్కకు తిప్పి గుచ్చుకుంటోంది అని అంటుంది చిన్నపిల్లల మూతి ముడిచి. ఆ బొంగ మూతి చూసిన కార్తీక్ పెదవుల మీద చిన్న స్మైల్ అలా వచ్చి ఇలా మాయమైతే ఖుషి వైపు అలానే ఇంటెన్స్గా చూస్తూ, అలవాటు చేసుకో అన్నాడు మోకింగ్ వాయిస్లో. ఖుషి కార్తీక్ వైపు చూస్తూ, అది మరి నాకు కుకింగ్ రాదు అని అంటుంది నెమ్మదిగా. దానికి కార్తీక్ ఖుషిని చూస్తూ, పర్లేదు ఇప్పుడు నేర్చుకో, కుక్ నీకు హెల్ప్ చేస్తుంది అని చెప్తే ఖుషి పాప బుద్ధిగా తలూపుతుంది. కార్తీక్ ఖుషిని ఇంకొంచెం దగ్గరికి లాక్కొని, డైలీ నేను బయటకు వెళ్ళేటప్పుడు ఎదురొచ్చి ఒక కిస్ ఇచ్చి పంపించాలి. వచ్చిన తర్వాత ఇంకో కిస్ ఇచ్చి వాటర్ ఇవ్వాలి. నాకు తినిపిస్తూ నువ్వు తినాలి. నేను బాత్ చేసి వచ్చేటప్పటికి నాకు డైలీ డ్రెస్ తీయాలి. నాకు షర్ట్ వేసి బటన్స్ పెట్టి టై కట్టాలి. ఇలా నా పనులన్నీ నువ్వే చేయాలి అని అంటాడు. ఖుషి పాప కార్తీక్ వైపు అమాయకంగా చూస్తూ, నాకే ఇవన్నీ రావు, ఇంకా నీకేం చేయను నేను అని అంటుంది. అప్పటి వరకు కూల్గా చెప్పిన బీస్ట్ బాబు సీరియస్గా ఖుషి పాప వైపు చూస్తూ, ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏది జరగకపోయినా నాలో నిజంగానే రావణ్ణి చూస్తావు అని అంటాడు డిటిఎస్ సౌండ్లో. అప్పటి వరకు అంత కూల్గా చిన్నగా చెప్పిన కార్తీక్ ఇప్పుడు సీరియస్గా చెప్పేసరికి భయంగా కార్తీక్ నుంచి దూరం జరుగుతూ ఉంటే కార్తీక్ చూసిన చూపుకి ఖుషి పాప కామ్ అయ్యి సైలెంట్గా ఉంటుంది.
కార్తీక్ ఖుషిని అలాగే హగ్ చేసుకుని, చూడైరా, నేను చెప్పినట్టు బుద్ధిగా ఉంటే కొన్ని రోజుల తర్వాత నేను మీ డాడీ దగ్గరికి తీసుకువెళ్తాను. అది కూడా జస్ట్ ఒక 5 minutes మాట్లాడిస్తాను అంతే. అదే నువ్వు నేను చెప్పినట్టు వినకుండా ఉంటే అది కూడా ఉండదు. ఇంకా నా కోపం కూడా నువ్వు చూడాల్సి వస్తుంది. నువ్వు నా కోపాన్ని అస్సలు బేర్ చేయలేవు కాబట్టి బుద్ధిగా నేను చెప్పినట్టు ఉండు అని అంటాడు. ఖుషి పాప బుద్ధిగా తలూపుతుంది. కార్తీక్ ఖుషిని వదిలి వెళ్ళి, ఫ్రెష్ అయ్యిరా, డిన్నర్ చేద్దాం అని అంటే ఖుషి కిందకి దిగి కార్తీక్ వైపు చూస్తూ, ఇక్కడ నా డ్రెస్సులు ఏమీ లేవు అని చెప్తుంది. కార్తీక్ ఖుషి వైపు చూస్తూ, ఆల్రెడీ కబోర్డ్స్ అన్నీ చెక్ చేసావు కదా, అవన్నీ నీ డ్రెస్లే, నీకోసం తీసుకున్నవే, వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని అన్నాడు. నేను కబోర్డ్ ఓపెన్ చేసింది ఈ రావణ్కి ఎలా తెలుసు అని మనసులో అనుకుంటూ సరే అని ఫ్రెష్ అవ్వడం కోసం వెళ్ళింది. కార్తీక్ కూడా పై ఫ్లోర్లోకి వెళ్ళి అతని రూమ్లో ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చాడు. అప్పటికే ఖుషి ఫ్రెష్ అయ్యి వచ్చి ఉంటుంది. కార్తీక్ చెప్పడంతో మెయిడ్ డిన్నర్ని ఖుషి ఉన్న రూమ్కి తీసుకుని వస్తూ ఉంటే కార్తీక్ మెయిడ్ దగ్గర నుంచి తీసుకొని రూమ్లోకి వస్తాడు. కార్తీక్ రావడం చూసిన ఖుషి పాప టక్కున బెడ్ దిగి నుంచుంటుంది. కార్తీక్ ఖుషి వైపు చూసి సోఫాలో కూర్చొని ఎదురుగా ఉన్న టేబుల్ మీద ప్లేట్ పెట్టేసి ఖుషిని రమ్మని పిలుస్తాడు. ఖుషి వచ్చి కార్తీక్ పక్కన కూర్చుంటే కార్తీక్ ఖుషి వైపు చూసి ఒక ప్లేట్ ఖుషికి ఇస్తాడు. ఖుషి పాప బుద్ధిగా ప్లేట్ తీసుకొని సిట్ రైట్లో కూర్చొని తినడం స్టార్ట్ చేసి ఒక 2 నిమిషాలకు తల తిప్పి చూస్తుంది. కార్తీక్ తినకుండా ఉండడం చూసి, మీరు తినరా అని అడిగితే కార్తీక్ ఖుషిని చూస్తూ, నువ్వే తినిపించాలి అని చెప్పాను కదా, అయినా నీ పాటికి నువ్వు తింటున్నావు అని అంటే ఖుషి పాప అయోమయంగా కార్తీక్ని చూస్తూ, మీరు రేపటి నుంచి అన్నారు కదా అని అంది అమాయకంగా. కార్తీక్ ఖుషిని చూస్తూ, ఓ అయితే ఇప్పుడు పెట్టవా, మంచిది, నువ్వే తిను, నాకక్కర్లేదు అని పైకి లేస్తూ ఉంటే ఖుషి పాప కంగారుగా కార్తీక్ చేయి పట్టుకొని, అయ్యో రావణ్ గారు, అలా తినకుండా వెళ్ళకూడదు, మా మమ్మీ చెప్పింది, ఇలా ఫుడ్ దగ్గర కూర్చొని తినకుండా వెళ్ళకూడదట, నేను పెడతాను కూర్చోండి అని అంటూ ఉంటే ఖుషి పాప చెయ్యి పట్టుకోవడం చూసి బీస్ట్ బాబు పెదవుల మీద చిన్న స్మైల్ అలా వచ్చి ఇలా మాయమైంది. కార్తీక్ కూర్చోగానే ఖుషి కార్తీక్ వైపు తిరిగి తను తింటూ ఉన్న ప్లేట్లోనే కలిపి కార్తీక్ నోటి దగ్గర పెడుతుంది. కార్తీక్ ఖుషి కళ్ళలోకి ఒకసారి చూసి ఆ ముద్దతో పాటు ఖుషి చేతిని కూడా నోట్లోకి తీసుకుంటాడు. ఖుషి మళ్ళీ పెడుతూ ఉంటే తన నోటి నుంచి తీసిన చేతిని అలానే ఖుషి నోటికి అందిస్తాడు. నువ్వు కూడా తిను అంటూ ఖుషి తను తింటూ కార్తీక్కి పెడుతూ ఉంటుంది. ఖుషి అలా తినిపిస్తూ ఉంటే కార్తీక్ మనసు గాలిలో తేలుతున్నట్టుగా చాలా హ్యాపీగా ఉంది. కానీ బయటకు ఆ హ్యాపీనెస్ కనిపించకుండా సీరియస్గా ఉంటాడు. ఇద్దరు తినడం కంప్లీట్ అవ్వగానే ఖుషి హ్యాండ్ వాష్ చేసుకొని ప్లేట్స్ బయట పెట్టేసి వస్తే కార్తీక్ రూమ్లో అటు ఇటు తిరుగుతూ ఏదో పేపర్ నలిపి పడేసి ఉండడం చూసి దాన్ని తీసుకొని, ఏంటిది అని దాన్ని ఓపెన్ చేసి చూస్తాడు. అందులో ఉన్న అతని డ్రాయింగ్ చూసి ప్లేట్స్ బయట పెట్టేసి వస్తున్న ఖుషి వైపు చూస్తే ఖుషి కార్తీక్ చేతిలో ఉన్న పేపర్ వైపు కంగారుగా చూస్తూ, అది బోర్ కొడుతూ ఉంటే డ్రాయింగ్ చేశాను, సరిగ్గా రాలేదు, అందుకే పడేశాను అని అంటే కార్తీక్ ఖుషి వైపు చూస్తూ మనసులో ఒక్కసారి చూసినా కూడా ఎంత కరెక్ట్గా డ్రాయింగ్ చేసింది అని అనుకుంటూ, నీకు డ్రాయింగ్ అంటే ఇష్టమా అని అడుగుతాడు. ఆ విషయం తెలిసినా కూడా ఖుషి పాప అవును అని తలూపుతుంది. కార్తీక్ ఖుషి వైపు చూస్తూ, చాలా బాగా డ్రాయింగ్ చేస్తున్నావు కదా, ఇప్పటి వరకు ఏ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయలేదా అని అడిగితే లేదు అని చెప్తే, సరే నీకు ఇష్టమైతే ప్రాక్టీస్ చేసుకో, నేనేమీ అడ్డు చెప్పను అని అతని డ్రాయింగ్ వేసిన పేపర్ తీసుకొని రూమ్లో నుంచి బయటకు వచ్చి అతని రూమ్లోకి వెళ్ళి ఆ డ్రాయింగ్ని జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాడు. కార్తీక్ ఖుషి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అని. నైట్ ఖుషి నిద్రపోయిన తర్వాత రూమ్లోకి వచ్చి ముద్దుగా ముడుచుకొని పడుకొని ఉన్న ఖుషి వైపు చూసి ఖుషి పక్కనే పడుకొని ఖుషికి డిస్టర్బెన్స్ అవ్వకుండా చిన్నగా అతని గుండెల మీదకు చేర్చుకొని ఖుషి చుట్టూ చెయ్యి వేసి ఎన్నో ఏళ్ల తర్వాత ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కొంచెం సేపటికి నిద్రవడిలోకి జారుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ కార్తీక్ ఖుషి కంటే ముందే నిద్ర లేచి తన గుండెల మీద ఉన్న ఖుషిని నవ్వుతూ చూసి తనకి డిస్టర్బ్ కాకుండా పిల్లో మీదకి అడ్జస్ట్ చేసి నుదుటి మీద ముద్దు పెట్టి గుడ్ మార్నింగ్ ఐరా అని విష్ చేసి ఫ్రెష్ అయ్యి జిమ్ రూమ్లోకి వెళ్తాడు.
ఒక 1 అవర్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఖుషి అయిరా అని పిలుస్తాడు. బట్ పాప నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో కార్తీక్ గట్టిగా ఐరా అని పిలుస్తాడు. మళ్ళీ కార్తీక్ గట్టిగా పిలిచేసరికి ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది ఖుషి. చుట్టూ చూస్తూ ఎదురుగా చేతులు ఫోల్డ్ చేసుకుని సీరియస్గా తన వైపే చూస్తూ ఉన్న కార్తీక్ని చూసి భయంగా బెడ్ దిగుతుంది. కార్తీక్ సీరియస్గా ఖుషిని వైపు చూస్తూ, నీకు నిన్న చెప్పాను కదా నాకంటే ముందే లేచి నా పనులన్నీ చేయాలని అని అడిగితే ఖుషి అవును అని తలూపుతుంది. కార్తీక్ సీరియస్గా ఖుషి వైపు చూస్తూ 10 minutesలో ఫ్రెష్ అయ్యి వచ్చి నా కోసం కాఫీ ప్రిపేర్ చేయాలి అని చెప్పాడు సీరియస్ టోన్లో. ఖుషి పాప సరే అని బుద్ధిగా తల ఊపి ఫాస్ట్గా ఫ్రెష్ అవడం కోసం వెళ్తుంది. బీస్ట్ బాబు చిన్నగా నవ్వుకుంటూ కిందకి వెళ్ళి ల్యాప్టాప్ తీసుకొని హాల్లో కూర్చొని మెయిల్స్ చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఒక అబ్బాయి లోపలికి వస్తాడు. సీరియస్గా బావా అని పిలుస్తూ కార్తీక్ అతని వైపు చూస్తూ ఏంట్రా అని అడిగితే ఆకాష్ కార్తీక్ వైపు చూస్తూ ఏంట్రా ఏంటి నాకు చెప్పకుండా ఆస్ట్రేలియాలో నన్ను వదిలేసి నీ పాటికి నువ్వు ఇక్కడికి వచ్చి పెళ్లి పీటల మీద నుంచి సీఎం కూతుర్ని అని అంటూ ఉంటే కార్తీక్ చూసిన చూపుకి తడబడుతూ అదే నీ వైఫ్ని పెళ్లి పీటల మీద నుంచి తాళి కట్టి తీసుకొచ్చావు అని అడిగితే కార్తీక్ సీరియస్గా ఆకాష్ వైపు చూస్తూ ఓహో అప్పుడు నీకు చెప్పి నువ్వు వచ్చే వరకు వెయిట్ చేసి నిన్ను కూడా తీసుకొని వచ్చేసరికి నా పెళ్ళాన్ని ఇంకొకడు పెళ్లి చేసుకుంటే నా పెళ్ళానికి పెళ్ళయింది అని బాధపడుతూ కూర్చోవాలా అని అన్నాడు వెటకారంగా. దానికి ఆకాష్ మూతి ముడుస్తూ కార్తీక్ ఎదురుగా కూర్చొని అట్లీస్ట్ ఇక్కడికి వస్తున్నట్టు చెప్పొచ్చు కదా బావా, అయినా నీ పిఏగా నాకు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పాలి కదా అని డిమాండ్ చేస్తే కార్తీక్ సీరియస్గా చూస్తాడు ఆకాష్ వైపు. ఆకాష్ దిక్కులు చూస్తూ ఇది మాత్రం తెలుసు, ఎవరైనా ఏమైనా అడిగితే చిన్నప్పటి నుండి సీరియస్గా చూడడం, ఎదురువాడిని భయపెట్టడం అని చిన్నగా గొడుగుతూ ఉంటే అప్పుడే ఖుషి పాప స్టెప్స్ దిగుతూ కిందకి వస్తుంది. ఖుషి కాలి గజ్జల చప్పుడికి కార్తీక్ స్టెప్స్ వైపు చూస్తే రెడ్ కలర్ డ్రెస్లో అప్పుడే విరపూసిన ముద్ద మందారంలా ఉన్న ఖుషి వైపు రెప్ప వేయకుండా చూస్తున్న కార్తీక్ ఖుషి పూర్తిగా కిందకి రావడంతో తన చూపు తిప్పేస్తాడు. అసలు ఎవరి ఆకాష్? మన బీస్ట్ బాబు ఆస్ట్రేలియా నుంచి వచ్చాడా? అక్కడి నుంచి వచ్చి ఇండియాలో ఉన్న మన ఖుషి బేబీని తన వైఫ్ అంటున్నాడు ఏంటి కదా? ఇక్కడేమో పాప ఇన్నోసెన్స్తో ఆడేసుకుంటున్నాడు. మన ఖుషి పాప ఈ బీస్ట్ బాబు చేతిలో రాటు తేలుతుందా? చూద్దాం ఏం జరుగుతుందో. చూడాలంటే ఫాలో అయిపోండి మరి.